హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్ తెలుగు. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ భీమా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై హర్ష అండ్ యాక్టెడ్ బై యాజ్ ఎ ప్రొటాగనిస్ట్గా మన హీరో గోపీచంద్ యాక్ట్ చేయడం జరిగింది యాజ్ ఎ మెయిన్ లీడ్గా. ఇంకా కథ విషయానికి వచ్చేసినట్లయితే ఇది ఒక కంప్లీట్ యాక్షన్ డ్రామా మూవీ. ఒక విలేజ్లో ప్రజలు సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అదే ఊర్లో ఒక పురాతనమైన టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ బయట అఘోరాలు ఉంటారు. ఆ టెంపుల్ మూసివేయబడుతుంది. సో ఆ అఘోరాలు ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మనిషి ఎవరో కాదు, గోపీచంద్. సో అతను వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఏం చేశాడు అనేదే మీరు ఈ మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉంది అని అంటే జస్ట్ ఓకే, ఇట్స్ అయిన వన్ టైం వాచబుల్ మూవీ. ఇంకా ఈ మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ అంటే నెగిటివ్ పార్ట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ స్టోరీయే. స్టోరీ అని ఎందుకు అంటున్నానంటే ఏదైనా ఒక మూవీలో ఒక కథకి స్టిక్ అవుతారు. ఈ మూవీలో అఘోరా అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఇంకా సోషో ఫ్యాంటసీ అంటారు. అంటే ఇప్పటివరకు మనం విరూపాక్ష కానీ ఇంకా మిగతా భైరవ కోన అని ఎన్నో వచ్చినాయి. సో అట్లాంటి అన్నీ కలిపి ఈ మూవీలో మనం చూడబోతాం అన్నట్టు. అంటే ఒక పర్టికులర్ స్టోరీకి స్టిక్ అవ్వకపోవడం అనేది బిగ్ మైనస్. ఇంకా సెకండ్ నెగటివ్ వచ్చేసి ఇంకా ఫస్ట్ హాఫ్లో జరిగే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా బోరింగ్గా ఉంటుంది. అది మనకి ఎన్నో మూవీస్లో చూసిన రొటీన్ ఫ్లిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది నెగటివ్ అనిపించింది నాకైతే. ఫైనల్ నెగటివ్ పార్ట్ వచ్చేసి ఎడిటింగ్. సో ఎడిటింగ్ అని ఎందుకు అంటున్నా అంటే మూవీ ఇట్లా రన్ అవుతుంటా ఉంటే టక్ 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 ఇట్లా వెళ్ళిపోతుంటూ ఉంటుంది. అంటే ఈ ఇక్కడ వరకు జరిగిన పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రామా క్రియేట్ అది అక్కడికి కట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొక దగ్గరికి వస్తుంది. ఇది ఏమవుతుంది పోనీ మళ్ళీ జస్టిఫికేషన్ వస్తుందా అంటే అలా కూడా కాదు. అక్కడ కొద్దిసేపు చూపిస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ముంగటికి వెళ్తుంటూ ఉంటుంది. అంటే ఎడిటింగ్ అనేది టక్ 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 అంటే ఒక సగటు ప్రేక్షకుడు ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా కష్టపడతారు. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి మన గోపీచందే హీరో యాజ్ అ ప్రొటాగనిస్ట్గా మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం జరిగింది. సో అతను చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా ఎన్నో మూవీస్ వచ్చినా ఇప్పటికీ కూడా అంతే ఎనర్జీ. మూవీ సెకండ్ ప్లేస్ పాయింట్ వచ్చేసి ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ట్విస్ట్ నుంచి అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు. అంటే కథకి డీవియేట్ కాకుండా చెప్పే స్టోరీ కరెక్ట్ ఏదైతే డైరెక్టర్ ఎంచుకున్న ప్లాట్ అయితే ఉంటుందో ఆ ప్లాట్ మనకు మిస్ కాదనమాట. ఫస్ట్ హాఫ్లో ఏదైతే నెగిటివ్ అయిందో అది సెకండ్ హాఫ్లో మిస్ చేయలేదు. అది ఓకే. ఈ మూవీలో మెయిన్ మైనసే స్టోరీ. సో ఎంత మైనస్ ఉన్నా కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఈ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారో అంటే యాక్టర్స్, సో వాళ్ళైతే టాప్ నాచ్ ఇచ్చేసారనమాట యాక్టింగ్ పరంగా కానీ. సో చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ మోర్ ఓవర్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు బోరే కొట్టదు. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్ అసలు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. అది మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అంటే ఎంత బోర్ కొట్టకున్నా కానీ, ఎంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ మనకి అక్కడ స్టోరీ అనేది మెయిన్, ప్లాట్ అనేది మెయిన్. ఆ ప్లాటే లేదనుకోండి, ఆ స్టోరీయే స్ట్రాంగ్ లేదనుకోండి, మనకి ఎక్కడో తేడా కొట్టేస్తుంది కదా. సో ఫైనల్గా ఈ మూవీకి మరి వెళ్ళొచ్చా వెళ్ళరాదా అంటే, సో నన్ను అడిగితే మాత్రము ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బోర్ కొట్టకుండా ఒక టైంపాస్గా మంచిగా ఎంజాయ్ చేసి చేద్దామంటే మాత్రం నేను రికమెండ్ చేస్తాను. మూవీ అయితే వాచబులే. లేదు నాకు కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు స్టోరీ కూడా కావాలి అని అన్నట్లయితే దట్స్ కంప్లీట్లీ యువర్ విష్ అండి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మనకి స్టోరీ అనేది కొద్దిగా వీక్ ఉన్నా కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి స్ట్రాంగ్గా బోర్ కొట్టకుండా తీసినందుకు ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. సో ఇవ్వండి మూవీ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్. మీకు కానీ ఈ రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముంగటికి వస్తాను. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.